గుడ్ మార్నింగ్. ఈరోజు శుక్రవారం కదా, కడప కడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో వర్క్ మొత్తం చేసుకున్న తర్వాతనే కడప కడుగుతానండి. చూడండి నేను ఎలా కడప అలంకరణ చేస్తున్నాను అనేది. నేనైతే నా స్టైల్లో అంటే నాకు తెలిసినట్టుగా నేను చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా పసుపు రాసాక ఇంకా మొత్తం బొట్లు పెట్టేసుకొని కడప పైన ముగ్గులు వేసేసి మధ్యలో కుంకుమ బొట్టు పెడతానండి. నెక్స్ట్ ఇక ఏమంటారు ముగ్గులో తర్వాత ముగ్గు వేసి బొట్టు పెట్టేస్తానండి, అంతే. చూడండి పూలు పెడుతున్నాయి. ఇప్పుడు నాకైతే ముగ్గులు అంతంత మాత్రమే వస్తాయి, ఎక్కువగా రావు. చూడండి ఎలా ఉంది నా ముగ్గు. ఇంకా నెక్స్ట్ నేను స్నానం చేసేసి ఇంకా మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్తానండి. స్నానం చేయకుండా వెళ్ళను. మా అత్తమ్మ వాళ్ళు అలానే చేస్తారు, నాకు అలానే నేర్చుకున్నాను నేను కూడా. నెక్స్ట్ ఇక స్నానం చేసేసి ఇంకా గ్యాస్ స్టవ్ కడిగేసి బొట్లు పెడుతున్నానండి. చూడండి ఇది మా తులసి కోట, మా తులసమ్మ. నేను ప్రతిరోజు తులసమ్మకి దీపం ముట్టిస్తాను. ఎలా ఉంది మా తులసమ్మ? చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ పూజ చేసేసానండి. చూడండి ఇది మా పూజ గది. ఇది ఒకే ఫ్రేమ్లో కట్టించామండి, అన్ని దేవుళ్ళు ఉండాలని నచ్చి కట్టించుకున్నాము ఈ ఫ్రేము. చూడండి ఎంత బాగుందో. పూజ చేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మాకైతే. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలకలగా ఉందో. దీపారాధనతో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మా ఆయనకి టీ పెట్టేసి కర్రీ చేస్తున్నానండి, టమాటా చట్నీ. వంట అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.